షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలాగున్నారండి అందరూ? మరి దేవాతి దేవుడు తన కృపను, తన ప్రేమను, దయను ఈ రోజంతా మనందరి మీద ఉంచి క్షేమంగా నడిపించును గాక. ఆమేన్. నిర్గమాకాండము 12వ అధ్యాయము 24వ వచనం చదివి ధ్యానించుకుందాము. నిర్గమాకాండం 12వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. ఇక్కడ దేని గురించి ఈ మాట వ్రాయబడిందని కొంచెం పైకి చూస్తే గనక 21వ వచనంలో ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా, నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. ఈ పస్కా పశువును ఎందుకు వధించిన తర్వాత ఏం చేయాలని చూస్తే గనక 23వ వచనంలో, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారా ఈ యొక్క ఏ పస్కా పశువునైతే వధించారో దాని రక్తంను ఈ యొక్క ద్వారబంధపు కమ్మల మీద రాయాలని ముందు వచనంలో ఉంది. మరి తండ్రైన దేవుడు ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేస్తున్నప్పుడంట ద్వారబంధపు పైకమ్మ మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి, యెహోవా ఆ తలుపులు దాటిపోవను, మిమ్ము హతము చేయుటకు మీ ఇంట్లోనికి సంహారకుని చొరబడను. అంటే ఆపద రాదు. అయితే దీనిని కాబట్టి మీరు నిరంతరం మీకును మీ కుమారులకు దీన్ని కట్టడగా ఆచరింపవలను అని చెబుతూ, యెహోవా తను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలను. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుకు ఇస్తున్న యొక్క దేశము, కనాను దేశం వెళ్ళిన తర్వాత దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు యెహోవాకు పస్కా బలి ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులనున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టును అనవలని చెప్పాను. అప్పుడు ప్రజలు తల్ల వంచి నమస్కారం చేసిరి. అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఇక ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆచారము, పస్కా బలిన ఆచారం గురించి, అది ఎందుకు చేయాలి, దానివల్ల మరి ప్రజలు ఎలా రక్షింపబడతారని వారికి చెబుతూ దానిని ఆచారముగా ఒక నిరంతరమైన కట్టడిగా చేస్తూ మరి వారి పిల్లలకు తరములు కూడా దీనిని తెలియజేయాలని మరి తండ్రి అయిన దేవుడు ఇక్కడ చెబుతున్నట్లుగా మనము చూస్తున్నాము. అంటే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించిన తరువాత వారు మరి తండ్రి అయిన దేవుడు చేసిన నిబంధన బట్టి వారు యొక్క పాలుతీలను ప్రవేశించి కనాను దేశంలోని ప్రవేశించిన తర్వాత దీనిని ఆచరింపాలని, పాటించాలని తండ్రి చేస్తున్నాడు. కాబట్టి మన కొరకు కూడా తండ్రి అయిన దేవుడు మనందరినీ పాపము నుండి విమోచించేటుకు ఆయన కుమారుడిని యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయను మరి లోకానికి పంపించి పస్కా వధువుగా ఆయనను మరి శిలువ మీద మరణించి మనందరికీ పాప విమోచన దయచేశాడు. కాబట్టి మనందరం కూడా తండ్రి అయిన దేవుని చిత్తమునకు తల వంచుతూ మరి ఆయన యొక్క ఆజ్ఞల క్రమమున కట్టడలను పాటిస్తూ ఆయన ప్రేమించేవారముగా, ఆయన మాటకు విధేయత చూపేవారముగా ఉండి దేవుని యొక్క చిత్తములు మనం నడుద్దాం, ఆయన అంగీకారంలో తల ఉంచుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుడ మమ్మల్ని నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నేను నీ బిడ్డలను తండ్రి ప్రభువా ఆ భయంకరమైన దాసత్వం నుంచి విడిపించిన సందర్భంలో వారు ఆచరింపవలసిన తండ్రి ప్రభు ఒక పండుగల గురించి తండ్రి ప్రభు ఈరోజు బిడ్డలకు తెలియజేశారు. ప్రభు నైనా నీ యొక్క పస్కా పశువు రక్తమును మరి ద్వారబంధముల కమ్మల మీద రాసినప్పుడు నీ యొక్క కనుదృష్టి నైనా దాన్ని దాటుకుని పోయి సంహారకుని ఆ గృహములను సంహరించకుండా నీ కాపుదలను ఇస్తున్నట్లుగా నైనా ఈ లోకంలోనికి నీ కుమారుడిని యేసుక్రీస్తుని మా కొరకు పంపించి మా అందరి కొరకు పాపములను విముక్తిని దయచేశారు. ప్రభువుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ఈ వాక్యంలో బిడ్డలో ఎవరైతే ఇంకా నీ తెలుసుకోకుండా ఉన్నారో మరి రక్షణ దయచేయండి, నీ కృపను సమృద్ధి దయచేయండి. నా వాక్యాన్ని బట్టి మా ఆత్మను బలపరిచి నీ చిత్తంలో నీ ఆజ్ఞల క్రమం నడిపించి పరిశుద్ధత పవిత్రతకు విధేయులమై తండ్రి ప్రభు నీతి అనుసరించి నడిచేవారుగా మేము బ్రతికి కృపను దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. షలోం. అందరికీ వందనాలండి.